ఏమిట్రా సరాసరి ఇంటికి తీసుకొచ్చేసావా? ఇదిగో అమ్మాయి, నువ్వే ఫోన్ నెంబరో నాకు తెలియదు కానీ వాడు తీసుకొస్తే మాత్రం రావడానికి నీకెంత ధైర్యం? ఏమిటండి ఎవరి మీద అలా యుద్ధం చేసేస్తున్నారు? సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇడ్లీయా? ఉడిపి హోటల్. అబ్బా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ మనవడు ఉడిపి హోటల్ అయితే ఆ అమ్మాయి సాంబార్ ఇడ్లీ హోటల్ నుంచి ఇంటికే తీసుకొచ్చేసాడు. కొత్త పెళ్లి కూతురారా, నీ కుడికాలు ముందు మోపిరారా, కులసతి గుణవతీరారా, నువ్వు కోరుకున్న కోవిలకు రారా. అదండి మా నాయనమ్మ పాట పాడిందంటే నచ్చినట్టే లెక్క. వెళ్ళి కాకా పట్టేసి. ఏమిటమ్మా? ఏం లేదండి, దోమ కుట్టింది. కుట్టినట్టు లేదే, కొట్టినట్టుంది కదా. వెళ్ళు. శుభం. ఏమండి గందరగోళం లేకుండా నోరారా మనసారా విషయం ఏమిటో చెప్పండి. ఏమిటండి మరీ అంత మొహమాటం లేకుండా అడుగుతారు? పిల్లలు ఇంతకంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది బాబు. మీ నాయనమ్మకి అర్థమైతే నాకు అర్థమైపోయింది. ఈడు జోడు బాగున్నారు కదండి. అవును తాతయ్య, నాయనమ్మకి చూపిస్తానుగా, అందుకే తీసుకొచ్చాను. నీ పేరేమిటమ్మా? కృష్ణవేణి. మిమ్మల్ని అడిగిందా? మీకు విషయం తెలుసా? కృష్ణవేణి బ్రహ్మాండంగా పాడుతుంది, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంది. కూచిపూడి, భరతనాట్యం, కథక్, మణిపూరి, కథకళి అన్నిట్లో గోల్డ్ మెడలిస్టు, కరాటేలో బ్లాక్ బెల్ట్. ఇంకో విషయం తెలుసా? కృష్ణవేణి బ్రహ్మాండంగా వంట కూడా చేస్తుంది. నాయనమ్మ, ఇవాళ నువ్వు వంటగదిలోకి రావడానికి వీల్లేదు. వంట వడ్డన అంతా కృష్ణవేణి. ఈవేళ నీ చేత కృష్ణవేణికి వంటలో నలభీమ బెల్ట్ ఇప్పించడానికి తీసుకొచ్చాను. కృష్ణవేణి, ప్రొసీడ్. రాదండి. నేను చెప్తున్నాను, మాట్లాడకు, పరుగు పోద్ది.